దేశ రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయ్యా అంటారు. దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవ్వరైనా ఇక్కడున్న పంతాలు, పట్టింపులు, ప్రతీకారాలు ఏ రాజకీయంలోనూ కనిపించవు. ఇలాంటి ఏపీ పొలిటికల్ పిక్చర్ లో ఇప్పుడు మరో డిష్యం ఎపిసోడ్ కనిపిస్తోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ ఒకే రోజు కీలక మీటింగ్ కు సిద్ధమవుతున్నాయి. సైకిల్ పార్టీ మహానాడుకు రెడీ అవుతుంటే ఫ్యాన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతోంది. మరి ఈ మీటింగ్ ఎలాంటి ఫైటింగ్ కి దారి తీయబోతోంది? ఏ పార్టీ సమావేశంలో ఏం జరగబోతోంది? ఒకే రోజు టీడీపీ, వైసీపీ కీలక మీటింగ్లు. టీడీపీ మహానాడు నేతలతో జగన్ మీటింగ్. ఏపీ పాలిటిక్స్ లో సెగలు పుట్టిస్తున్న సీన్. ఎవరి సమావేశం ఎలా సాగబోతోంది? ఒక పార్టీ మీటింగ్ పై ఇంకో పార్టీ కామెంట్ ఏంటి? ఈ మీటింగ్ ఏ ఫైటింగ్ కు దారి తీయబోతోంది? ఒకేసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీల సమావేశాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నెల 27న అధికార టీడీపీ మహానాడు నిర్వహిస్తుండగా పార్టీ కీలక నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు వైసీపీ అధినేత జగన్. ఇదిప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి ఏటా మే 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడుకు ప్రత్యేక చరిత్ర ఉంది. అయితే ఈ ఏడాది నిర్వహించబోతున్న మహానాడుకు మరో స్పెషాలిటీ ఉంది. గతానికి భిన్నంగా హైబ్రిడ్ మోడల్లో జరగనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఈ మహానాడు ఎలా జరుగుతుందా అన్న ఆసక్తి కనిపిస్తోంది. అయితే అదే రోజున వైసీపీ నిర్వహిస్తున్న సమావేశంపై కూడా రాజకీయ వర్గాలు దృష్టి పెట్టాయి. గత ఎన్నికల తరువాత తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో పార్టీ నాయకత్వ సమావేశం జరుగుతుండటంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు సహా కీలక నాయకులు హాజరు కానున్నారు. మామూలుగా మహానాడు అంటే ఏదో ఒక సిటీలో ప్రతినిధుల సభతో పాటు లక్షలాది మంది క్యాడర్తో నిర్వహించే భారీ బహిరంగ సభ. ఈసారి టీడీపీ హైబ్రిడ్ మోడల్ ఎంచుకుంది. అమరావతి పార్టీ ఆఫీస్లో పరిమిత సంఖ్యలో ప్రతినిధులతో భౌతిక సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా డిజిటల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తారు. క్షేత్రస్థాయి కార్యకర్త కూడా తన గ్రామంలో ఉంటూనే మహానాడు వేదికపై జరిగే చర్చల్లో పాల్గొనడం, నేరుగా అధినేతతో ఇంటరాక్ట్ అయ్యేలా టెక్నాలజీని వాడుకోవడం దీని ప్రత్యేకత. హైబ్రిడ్ మోడల్తో మహానాడుకు అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించి ఆ నిధులను పార్టీ క్షేత్రస్థాయి బలోపేతానికి వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. క్లియర్ గా చెప్పాలంటే టీడీపీ హైబ్రిడ్ మహానాడు అనేది టెక్నాలజీ, పొలిటికల్ మేనేజ్మెంట్ల మేళవింపు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు మహానాడు ప్రారంభం రోజునే వైసీపీ అధినేత జగన్ కూడా ముహూర్తంగా చేసుకున్నారు. మహానాడులో రాజకీయ వ్యూహాలు, రాబోయే కాలంలో పార్టీ కార్యాచరణ లాంటి వాటిని చర్చించబోతుండగా వైసీపీ మీటింగ్లోనూ ఆ అంశాల చుట్టే చర్చ జరగనుంది. ఫ్యాన్ పార్టీ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఎలక్షన్స్ లో బలమైన వ్యూహంతో ముందుకెళ్లాలని మీటింగ్ లో నేతలకు జగన్ దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. పార్టీ నిర్మాణంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఓటు నిర్వహణ, బూత్ స్థాయి శిక్షణ, స్థానిక సమస్యలపై జనాల్లోకి వెళ్లడం లాంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనపై విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించే అవకాశం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు రాజకీయంగానే కాదు, ప్రత్యర్థులుగా అంతకు మించి అనిపిస్తుంటాయి. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒకే రోజు ఆ రెండు పార్టీలు కీలక సమావేశాలకు సిద్ధం కావడం పొలిటికల్ సినారియోను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది.
ఇకటు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా మహానాడు ప్రారంభం రోజే వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిందని, జగన్ నిర్వహించే ఈ కార్యక్రమం మహానాడుకు దిష్టి చుక్క లాంటిదంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సెటైర్లతో సీన్ మరింత హీటెక్కింది. ఈ మీటింగ్ ఎలాంటి పొలిటికల్ ఫైటింగ్ కు దారి తీస్తుందా అనే టెన్షన్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.